చాలు, మీరు వీటిని ఇక్కడ ఉంచండి, మిగిలిన రంగులు తీసుకురండి. వాట్సాప్ ప్రవీణ్, ఏంటి ఇలా చేస్తున్నావు? ఎవరైనా చూసారంటే? చూస్తే అప్పుడందరూ ఏమనుకుంటారు? అంతా ఏమనుకుంటారంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి హోలీ కంటే ముందు హోలీ చేసుకుంటున్నారని. అలాగా? అది హోలీ కంటే ముందు హోలీ చేసుకోవడం అవ్వదు, రొమాన్స్ కి ఛాన్స్ చూసుకోవడం అవుతుంది. నీకేం తెలుసు? నేను హోలీలో కూడా రొమాన్స్ కి ప్లాన్ చేస్తున్నాను. అయితే ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏంటంటే హోలీ నాడు అమ్మాయి పూర్తిగా అబ్బాయి రంగులోకి వచ్చేయాలి. రంగు గాఢంగానే ఉంటుంది కదా, ఐ మీన్ ఒకవేళ రంగు వెలిసిపోదు కదా? ఏంటి బుల్బుల్, నీకేమి తెలీదా ఏంటి? ప్రేమైనా నిషాని రంగైనా ఒకసారి అంటే ఇక వదలవు అవి. అలాగా? కానీ నువ్వు రంగు ఎలా పూస్తావు? అమ్మాయి చెయ్యి కూడా నీ దగ్గర లేదు కదా. సర్ప్రైజ్, అమ్మాయి చెయ్యి ఎప్పటి నుంచో నా చేతిలో ఉంది. మరి అమ్మాయి వాళ్ళ అమ్మ పర్మిషన్ దే ఉంది, అది కూడా తీసుకుంటావు. అలాగా తీసుకుంటావా? సరే, నేనే తీసుకుంటాను. అమ్మా, ప్రవీణ్ నిన్నేదో అడగాలనుకుంటున్నాడు. ఈ అమ్మాయి అంత తేలిగ్గా నీ చేతికేమి చిక్కదు, అర్థమైందా? రంగుల్లో ముంచెత్తడా అక్కడ, నువ్వు నాకు రంగు కూడా పూయలేవు. రియల్లీ? ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ కాదు, యాక్చువల్లీ ప్రవీణ్, ఛాలెంజ్ అనేది అవతల వాళ్ళ మీద గెలిచేటట్టుంటేనే చేయాలి. కానీ నువ్వు అయినా నేనే గెలుస్తానని. నువ్వు అనేదానికి అర్థం ఏంటి? అంటే నేను గెలవలేనా? ఇప్పుడు నీకు రంగేంటి? నేను నీ నుంచి నా పెండింగ్ కిస్ కూడా తీసుకుని తీరుతాను. పగటి కలలు కన్నా అంత మంచిది కాదు మిస్టర్ ప్రవీణ్ కుమార్. నువ్వు ఐ థింక్ కిస్ కి బదులుగా స్వీట్స్ తో సర్దుకోవాల్సి ఉంటుంది. స్వీట్స్? తమాషా చేస్తున్నావు కదా? అయితే చూడు, సగం ఛాలెంజ్ నేను ఇప్పుడే పూర్తి చేస్తాను. సారీ. ఏం జరుగుతుంది ఇక్కడ? నానమ్మ, ఇక్కడంతా ఏం జరుగుతుంది? ఏంటిదంతా? హోలీ రోజున హోలీనే చేసుకుంటాం కదమ్మా, దీపావళి చేసుకోం కదా. నానమ్మ, ఏం చేస్తున్నారు మీరంతా? అన్నయ్య వదిన ఇంట్లో లేరు, ఇంత టెన్స్ సిచ్యుయేషన్ అయినా మీరు ఇంట్లో హోలీ చేసుకుంటున్నారు. మీ నుంచి నేను ఇలాంటిది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు లేదు నానమ్మ. వాట్ ఆర్ యు డూయింగ్? అందుకే చెప్పాను కదా ఇంట్లో ఉండమని. సగం విషయాలైనా నీకు తెలుస్తాయి కదా. ఎవరన్నారు అభి ప్రజ్ఞ లేకుండా మనం హోలీ చేసుకుంటున్నామని? అంటే అది అభి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అభి వచ్చేస్తున్నాడు ఇవాళ సాయంత్రం. నానమ్మ, ఇది చాలా మంచి వార్త. ఇట్స్ సచ్ ఎ గుడ్ న్యూస్ నానమ్మ. అభి కిడ్నాపర్స్ ని బోల్తా కొట్టించి తప్పించుకున్నాడు. సూపర్బ్ నానమ్మ, ఇట్స్ ఎ వండర్ఫుల్ న్యూస్. మరి ప్రజ్ఞ? అభి ప్రజ్ఞ తీసుకురావడానికి వెళ్ళాడు కాబట్టి తనని తీసుకొస్తాడు. అభి మాట ఇచ్చాడు తన ఇంటి కోడల్ని తీసుకొస్తానని, అందుకే తనివ్వాలా తన మాట నిలబెట్టుకున్నాడు. ఏ రకంగా అయితే రాముల వారు సీతమ్మని అయోధ్యకు తీసుకొచ్చారో అప్పుడు ప్రజలు ఎలా దీపావళి జరుపుకున్నారో ఇవాళ అభి ప్రజ్ఞను తీసుకొస్తున్నాడు, అందుకని హోలీ చేసుకుంటున్నాం. ఇక మీరు కూడా త్వరగా తయారై రండి. ప్రజ్ఞాభి రాగానే అప్పుడు వాళ్ళకి గొప్పగా స్వాగతం పలుకుదాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.